హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సోషల్ పోస్ట్. దిస్ ఈజ్ మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నటువంటి గెస్ట్ పి అన్వేష్ కుమార్ గారు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ హాక్సన్స్ బిజినెస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పటి వరకు మనం సాఫ్ట్వేర్ ఫీల్డ్ కి ఎలా ఉపయోగపడుతుంది, లేదా జాబ్స్ కి, బిజినెసెస్ కి, ఇవన్నీ డిస్కస్ చేసాం. బట్ అనేది స్టూడెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అని నాకు అనిపిస్తుంది. సో వాళ్ళు ఎలా యూజ్ చేసుకోవాలి ఏఐని, ఆర్ఎల్స్ వాళ్ళకి ఎలా ఇది యూజ్ అవుతుంది అని అంటే మీరేం చెప్తారు? సో ఏ అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఈజ్ ఎ లెర్నర్ టు లెర్న్ టు గెట్ ద నాలెడ్జ్ ఆ ప్రాసెస్ లో ఉన్నాడు. సో ఎవ్రీ వన్ ఈజ్ అ లెర్నర్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ ఏజ్ గ్రూప్. ఒక ఏజ్ గ్రూప్ లో మనం నేర్చుకోవాలి, ఒక ఏజ్ గ్రూప్ లో మనం కంప్లీట్ గా మనం నాలెడ్జ్ ఉన్నాం చెప్పలేం. బట్ స్టూడెంట్స్ ఏంటంటే అప్పుడే కొంచెం ఫార్మేషన్ పీరియడ్ అనమాట. అంటే వాళ్ళ లెర్నింగ్ లైఫ్ నుంచి వాళ్ళు ప్రొఫెషనల్ లైఫ్ లోకి రావడానికి ఇట్స్ అ ఫేజ్. సో వాళ్ళు ఏంటంటే ఏదైనా ట్రైనింగ్ తీసుకోవాలన్నా, లేదా ఏదైనా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలన్నా, ఏదైనా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలన్నా కూడా ఎఫెక్టివ్ వేలో వాళ్ళు నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు. ఇదివరకు ఏంటంటే దేర్ ఆర్ ఫ్యూ అంటే 2-3 కైండ్స్ ఆఫ్ ఇన్నోవేటివ్ వే ఆఫ్ లెర్నింగ్. బట్ ఇప్పుడు ఏంటంటే దేర్ ఇస్ ఎన్ నంబర్. ఏఐ వచ్చేసరికి వీఆర్ హ్యావింగ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్, డిఫరెంట్ వేస్ టు గెట్ ద నాలెడ్జ్. సో వాళ్ళు ఏదైనా నాలెడ్జ్ కావాలన్నా కూడా దే కెన్ ఆస్క్ ఏఐ టు గెట్ ద నాలెడ్జ్. దే కెన్ యూజ్ ఏఐ టు get a better experience to get any knowledge from market or from Google or from net, you can say anything. So ఆ విధంగా వాళ్ళు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఒక వెబ్సైట్ లోకి మనం వెళ్ళాము, ఆ యూజర్ ఇంటర్ఫేస్ బాగపోతే మన వెబ్సైట్ లోకి కంప్లీట్ గా ఏ ఇన్ఫర్మేషన్ ఉందనేది మనకి ఇంట్రెస్ట్ రాదు. సో మనకి అంటే వీ నీడ్ టు గెట్ అట్రాక్ట్ టు దట్ ఐ మీన్ ఆ లుక్. ఫస్ట్ లుక్ అండ్ ఫీల్ ఉండాలి. సో యూజర్ ఇంటర్ఫేస్ మంచిగా ఉంటే, యూజర్ ఎక్స్పీరియన్స్ బాగుండాలంటే ఏఐతో కూడా యూజర్ ఎక్స్పీరియన్స్ మంచిగా ఉంటే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఐ నీడ్ టు గెట్ ద నాలెడ్జ్. కొంచెం కాసేపు టైం స్పెండ్ చేసి కొంచెం నాలెడ్జ్ ఎక్కువ గెయిన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ వేస్. సో టు గెట్ బెటర్ యూజర్ ఎక్స్పీరియన్స్, టు గెట్ ఎ నాలెడ్జ్ ఇన్స్టాంట్లీ. ఇదివరకు ఏంటంటే ఒక ఇన్స్టెంట్ నాలెడ్జ్ కావాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ మనం గూగుల్లో ఇది కావాలి అంటే మల్టిపుల్ ఇన్ఫర్మేషన్స్ వస్తాయి, దాంట్లో మనకు నచ్చింది ఎక్కడ ఉందని వెతుక్కోవాలి. ఎలా ఎతకాలో తెలియదు, అవును, ఎలా మనం దానికి క్వైరీ ఇవ్వాలో తెలియదు. సో ఏంటంటే కొంచెం ఈజీ అవుతుంది. సో ప్లీజ్ గివ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఆర్ ప్లీజ్ ఐ మీన్ ప్రొడ్యూస్ దిస్ ఇన్ఫర్మేషన్ అంటే ఈజీగా ఇన్ఫర్మేషన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆల్టర్నేటివ్స్ కూడా ఇస్తుంది. సో స్టూడెంట్స్ లైక్ క్యూరియస్ గా ఉంటున్నారు, ఇంట్రెస్ట్ వస్తుంది. తొందరగా నాలెడ్జ్ అంటే ఆ స్పాన్ ఆఫ్ టైమ్ లో నాలెడ్జ్ తొందరగా మనకి ఆ టాపిక్ మీద ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా తొందరగా మనం తీసుకోవచ్చు. సో దట్ వాళ్ళకి ఏంటంటే ఈజీ ఉంటుంది. సో దట్ మనం ఇంకా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి, ఏతో ఇంకా మన నాలెడ్జ్ ని తీసుకోవచ్చు అనేది వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ గా, ఇన్నోవేటివ్ గా ఉంటుంది. వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కూడా డిఫరెంట్ గా అడుగుతుంది, ఆన్సర్స్ డిఫరెంట్ గా మనకి ప్రొడ్యూస్ చేస్తుంటది. సో దాంట్లోనే మన ఇంట్రెస్ట్ వాళ్ళకి క్రియేట్ అవుతుంది. బికాస్ ఇట్స్ ఎ న్యూ థింగ్. వాళ్ళకి బోర్ కొట్టేదాకా దే విల్ మేక్ యూజ్ ఆఫ్ దిస్. సో ఆ విధంగా మనం దే క్యాన్ లెర్న్ న్యూ థింగ్స్ ఇన్స్టాంట్లీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. యా, థ్యాంక్ యూ.